హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బుధవారం దేవరకాదర్ మార్కెట్కి అయితే వచ్చినాం. మరి అలంకరణతో ముచ్చేటగా ఉన్న ఎద్దులను కోడలను అయితే చూస్తున్నాం. వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. ఒకసారి చుట్టుముట్టు చూడండి, దాని తర్వాత రేటు గురించి అయితే మాట్లాడదాం. వెనక భాగం అయితే ఇట్లా ఉంది. చూస్తున్నారు కదా, మరి కోడలు అయితే అందంగా ఉన్నాయి. మరి మంచి పూజ చేసి సంతకు తీసుకొచ్చినట్టున్నాడు. అన్న మీ పేరు? కాశప్ప. ఎక్కడ మనది అడ్రస్? బొమ్మన్పాడు మండలం మీద వస్తుంది. నారాయణపేట జిల్లా మండలం అదే, మండలం జిల్లా అదేనంట. బొమ్మన్పాడు గ్రామం నుంచి అయితే రైతు రావడం అయితే జరిగింది. మరి కోడలు ఎన్ని వంటలు ఉన్నాయి? ఇవి 6 వంటలు ఉన్నాయి. ఏం ధరలు ఉన్నాయి? 1,20,000, 2,20,000. కొంచెం ఎండకు కార్డు పడ్డట్టున్నాడు. 1,20,000 అని చెప్తున్నాడు. 2,20,000, 2,20,000, 2,20,000 బోల్ రాయ్. మరి ఒకసారి గెట్టెలు అయితే చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి గెట్టెలు అయితే బాగున్నాయి. ఒకసారి వెనక భాగం కూడా చూపిస్తా. అట్లే మరి ఏమేం పనులు చేసినాయి అనేది రైతుని అడిగి తెలుసుకుందాం. మరి ఇంటి దగ్గర మనకి ఏమేమి పనులు చేసినాయి? ఏదో బండి లాగలేవు, వ్యవసాయం చేసినాయి. వ్యవసాయం అంటే మనకి ఏమేమి పనులు ఉంటాయి అక్కడ మీ ఊర్లో? గొర్రు, నాగల, గుంటక, ఎద్దుల బండి, నార్బండి, ఉసుక బండ్లు ఓలే పోయిలు. మరి మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి. 98857 మళ్ళీ ఫస్ట్ కంచి 57ఏనా? మళ్ళీ ఫస్ట్ కంచి చెప్పు. 98857858218. ఏమవుతాడు ఈయన? మా వాళ్ళుడా? ఈయన మావనా? చూస్తుంది కదా మా వాళ్ళు అంట. మరి సున్నీకైతే మంచిగా ఉన్నారు మా వాళ్ళు. ఎదురు కూడా మంచిగా ఉన్నాయి మా వాళ్ళు లేకనే. మరి ఎవరికైనా రైతులకు నచ్చినట్టుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదా, మరి 6 వంటల కోడలు అంట. సైజు ఎంత ఉండవు ఇవి? 55 ఉంటాయి. 55, 60 లోపల, 60 నుంచి 55 వరకు సైజు ఉంటాయంట. మరి మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మరి కోడలు అయితే ఇట్లా ఉన్నాయి. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కోడలు అయితే చూపిద్దాం. మరి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తుండండి. ఇప్పుడు మరి ఫైనల్గా ఏడికిద్దాం అనుకుంటున్నారు? 2,10 వరకు ఇద్దాం అనుకుంటున్నారు. రైతుని బట్టి రేటు. మరి ఒకసారి ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయి మీ దగ్గర? 2 ఏళ్ళైనా తెచ్చుకొని? ఎక్కడ సంతలు తెచ్చిరా ఊర్లోనే? ఈయనే కొన్నారు. అప్పుడు ఎంతలో కొన్నారు? 75లో కొన్నారు. ఉత్త 75,000 అయితే కొన్నారంట. చూస్తున్నారు కదా, మరి రైతు మరి ఏమన్నా తన్నే అలవాట్లు, పొడిచే అలవాట్లు ఉన్నాయి? పొడిచే అలవాట్లు లేవు. చూస్తున్నారు కదా, మరి కొత్త మనుషులు నేను ముట్టుకుంటున్నా కూడా నన్ను ఏమీ అంటలేవు. కోడలు మస్తు మంచిగా ఉలుకు మీద అయితే ఉన్నాయి. పనికి కూడా మంచిగా అవుతాయి కదా, పనికి గ్యారంటీ. కట్టి చూసుకున్న తర్వాత పైసలు ఇవ్వచ్చు. చూస్తున్నారు కదా, మరి రైతు ఇంటికి పోయి కట్టి చూసుకున్న తర్వాతనే డబ్బులు ఇవ్వమని చెప్తున్నాడు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.